ముఖ్యమైన హామీ 50 ఏళ్ళకే పెన్షన్. మళ్ళీ అది ఎక్కడన్నా ఎవరైనా మర్చిపోతారేమో కనపడరేమో అని చెప్పి అదే పనిగా సూపర్ 6 సూపర్ 7లో అవ్వను పట్టుకొని ఫోటో దిగి కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్ 4,000 రూపాయలు ప్రతి నెల, సంవత్సరానికి 48,000. రాష్ట్రంలో 50 ఏళ్ళు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు దాదాపు 20 లక్షల మందికి పైగానే ఉన్నారు. వారికి నెలకు 4,000 రూపాయలు చొప్పున కనీసం ఈ 20 లక్షల మందికి వేసుకున్నా కూడా 20 లక్షలు ఇంటూ 4,000 ఇంటూ 12 నెలలు అంటే ఏడాదికి 9,600 కోట్లు. 3 ఏళ్లకు కలిపి 28,800 కోట్లు బాకీ ఇప్పటికే ఈ 3వ సంవత్సరంతో కలుపుకుంటే. ప్రతి ఒక్కరికి నెలకు 4,000 రూపాయలు, ఏడాదికి 48,000 రూపాయలు, 3 ఏళ్లకు కలిపి 1,44,000 రూపాయలు బాకీ ఈ ఒక్క స్కీమ్ ద్వారానే. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ 6 సూపర్ 7 పేరుతో ప్రవేశపెట్టిన ఈ 3 బడ్జెట్లలో కూడా 3 ప్రధానమైన హామీలకు అతిగతి లేదు. 3 ప్రధానమైన హామీలకు అతిగతి లేదు. మరి ఏ రకంగా చంద్రబాబు సూపర్ హిట్ అంటూ సంబరాలు చేసుకోమని ప్రజలకు చెబుతున్నాడు? సూపర్ ఫ్లాప్ అయిన సినిమా చూపిస్తూ. ధర్మమేనా ఇది? న్యాయమేనా ఇది ఇలా చేయడం? ఇక మిగిలిన పథకాల అమలు చూస్తే అవి కూడా అరకొరే. ప్రతి నెల పెన్షన్ల పంపిణీ చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగులు పెట్టి ప్రతి నెల పచ్చి అబద్ధాలు చెప్తూ ప్రతి మీటింగుకు ఒక 25,000 పెన్షన్లు కట్ చేస్తున్నారు. ప్రతి మీటింగుకు ఒక 25,000 పెన్షన్లు కట్ చేస్తూ ఉన్నాడు. ప్రతి నెల పెన్షన్ల పంపిణీ అంటాడు, మీటింగ్ పెడతాడు ఏదో ఒక ఊర్లో, ఆ మీటింగ్ అయిపోయే లోపల 25,000 కట్. 2024 ఎన్నికల నాటికి మీ ముందర చూపిస్తా ఉన్నాను, చూడండి ఒకసారి, అందరు గమనించండి. 2024 ఎన్నికల నాటికి రాష్ట్రంలో ఉన్న పెన్షన్ల సంఖ్య, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 2024 ఎన్నికల నాటికి రాష్ట్రంలో పెన్షన్ల సంఖ్య 66,000. మార్చి 16న ఎన్నికల కోడ్ వచ్చింది. నేను అందుకనే మార్చికి సంబంధించిన డేటా చూపిస్తా ఉన్నాను. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి మార్చ్ నాటి డేటా చూపిస్తా ఉన్నాను. వైఎస్ఆర్సీపీ చివరి నెల 66,34,372 పెన్షన్లు పంపిణీ చేస్తాం. నిన్న చంద్రబాబు నాయుడు ఫిబ్రవరిలో ఇచ్చిన నెంబర్ ఇది. ఈ నెల చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నెంబర్ ఇది 60,96,108. అంటే ఏకంగా 5,38,634 పెన్షన్లు కత్తిరించినట్టు ఇప్పటికి. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇది నిజంగా ఇంకా ఆశ్చర్యకరించే విషయం ఇంకోటి చెప్తాం. ఈ ఫిబ్రవరి నెలలో ఈ ఇచ్చిన ఈ 60,96,108 పెన్షన్లు ఏదైతే ఇచ్చినాడు ఫిబ్రవరి నెలలో, దీనికి ఇచ్చిన సొమ్ము 2,632 కోట్లు. ఈ 2,632 కోట్లు ఫిబ్రవరిలో ఏదైతే ఇచ్చినాడో, ఈ 60,96,108 మందికి ఇచ్చినాడో, నువ్వు బడ్జెట్ పెట్టేటప్పుడు ఈ 2,632 కోట్లు, ఈ 60,96,108 మంది పెన్షన్లకు ఏదైతే నువ్వు 2,632 కోట్లు ఇచ్చినావో నెలకు, ఈ నెలకు ఫిబ్రవరిలో ఇచ్చింది ఇంటూ 12 వేసుకొని బడ్జెట్ పెడతావు.
అంతే కదా. సో 2632 కోట్లు ఇంటూ 12 నెలలు వేసుకుంటే ఏడాదికి 31,554 కోట్లు. 31,554 కోట్లు నీ బడ్జెట్లో కనపడాలి కదా, బడ్జెట్ డాక్యుమెంట్లో పెన్షన్ల కోసం అని చెప్పి. బడ్జెట్ డాక్యుమెంట్ ఈ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ డాక్యుమెంట్లో పెన్షన్ల పంపిణీకి ఎంత పెట్టాడో తెలుసా? 27,719 కోట్లు. అంటే ఆ 27,719 కోట్లు ఇదే లెక్కన ఎన్ని పెన్షన్లకు వర్తిస్తుంది అని చూస్తే అది తగ్గి 53,50,115 పెన్షన్లకు వర్తిస్తుంది. అంటే ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు మరో 7,45,993 పెన్షన్లు కట్ చేయడానికి సిద్ధపడినాడు అని చెప్పకనే చెప్తున్నాడు. బడ్జెట్ డాక్యుమెంట్ అండి ఇది. ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకొకటి చెప్పాలా నేను, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఒక పెన్షన్ ఇలా కొత్త వాటి కోసం కనీసం దరఖాస్తులు కూడా తీసుకోవడం లేదు. ప్రభుత్వం వద్ద ఇప్పటికే 2.5 లక్షల దరఖాస్తులు పెండింగ్. ప్రభుత్వం వద్ద ఇప్పటికే 2.5 లక్షల దరఖాస్తులు పెండింగ్. మా హయాంలో గతంలో ప్రతి 6 నెలలకు ఒకసారి, ప్రతి ఏటా జూన్లోను, ప్రతి ఏటా మరోసారి ప్రతి ఏటా డిసెంబర్లోను, ప్రతి 6 నెలలకు ఒకసారి అప్డేట్ చేసేవాళ్ళం. అప్లికేషన్స్ తీసుకొని వెరిఫై చేసి ఇమ్మీడియట్లీ శాంక్షన్ చేసేవాళ్ళం. ఎవ్రీ 6 months, ప్రతి 6 నెలలకు ఒకసారి. ఈరోజు పరిస్థితి రివర్స్. మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 39 లక్షల పెన్షన్లు ఉంటే, మా ప్రభుత్వం దిగిపోయే నాటికి, ఎలక్షన్ వచ్చే నాటికి 66 లక్షల పెన్షన్లకు పెరిగాం. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిన 2 ఏళ్లకే 66 కాస్త 60 లక్షల పెన్షన్లకు తగ్గాయి. మరో పథకం అరకొరగా అమలు చేస్తూ అన్ని రకాలుగా కూడా మోసపూరిత పథకంగా మార్చిన మరో పథకం తల్లికి వందనం అనేది. నిజంగా తల్లికి వంచనగా మార్చేసినాడు ఈ పథకాన్ని. బడికి వెళ్ళే ఒక్కో పిల్లాడికి ఏడాదికి 15,000 చొప్పున ఇస్తామన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నారు. ఒక్కో పిల్లాడికి 15,000, బడికి వెళ్ళే ఒక్కో పిల్లాడికి 15,000.